దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం. మీకు సమాధానము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కొదువైపోయింది మనుషుల కుటుంబాల్లో, మనుషుల జీవితాల్లో, సమాజములో, గ్రామములో, ఉద్యోగాలలో, ఏ స్థలములో చూసినా, చివరికి ఆత్మీయమైన మందిరములు చూసినా మనుషుల్లో సమాధానం లేదు, సమాధానం కొదువైపోయింది. కాబట్టే దేవుడు అంటున్నాడు, మీకు సమాధానం కావాలంటే లోకంలో ఉన్న వారితో మీరు స్నేహం చేయకండి. లోకం దేవునికి వైరం. దేవునితో స్నేహం చేస్తే దేవుని దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన కుమారుని పంపించి, ఇదిగో యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగుతుంది, ఆయన వేసిన అడుగులో మీరు అడుగు వేయండి, ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడండి, ఆయన వెళ్ళిన మార్గాల్లో మీరు నడవండి, ఆయన మాదిరిగా పెట్టుకుని మీరు ఉంటే కనుక, ఆయన సన్నిధికి మీరు వస్తే కనుక, ఆయన సన్నిధిలో మీరు ఆరాధిస్తూ ఆయనకు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఆత్మతో మీరు నడిపించబడితే కనుక, ఆత్మతో నింపబడిన వారు ధన్యులు. ఆయన అది ఆత్మ కోసం దీనులుగా ఎదురు చూస్తున్న వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేదు, గ్రామంలో సమాధానం లేదు, కొన్ని పనుల్లో సమాధానం లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేక బాధపడుతున్నారు. కానీ సమాధానం కావాలంటే మొట్టమొదటగా దేవుని మాట సెలవిస్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, నీవు సమాధానపరిచే మాటలు, సమాధానపరిచే పనులు, ఎంత కోపంలో ఉన్నవారినైనా సరే శాంతంగా మాట్లాడితే యేసుక్రీస్తు మనసుతో నీకు సమాధానం కలుగుతుంది, నీతో ఉన్నవారికి సమాధానం కలుగుతుంది. నీ కుటుంబంలో నువ్వు సమాధానంగా జీవిస్తే నీకు కుటుంబం అంతా సమాధానంతో నడుస్తూ ఆశీర్వదించబడుతుంది. అట్టి కృపాధన్యత మనకును అందరికీ దేవాతి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.